గ్యాదరింగ్స్, రీయూనియన్స్, గెట్ టుగెదర్స్ పేరు ఎలా పిలుచుకున్నా కానీ ఒక 10 years నుంచి మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం. ఆ క్రెడిట్ మాత్రం డెఫినెట్ సోషల్ మీడియాది. ప్రపంచవ్యాప్తంగా విసిరేసినట్టుకున్న ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ హ్యాపీగా ఒక డే ఫిక్స్ చేసుకొని కలుసుకొని వాళ్ళ కష్టాలు బాధలు లేకపోతే సంతోషాలు పంచుకొని ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకొని హ్యాపీగా విడిపోతూ ఉన్నారు చక్కగా. మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఆ గ్యాదరింగ్ అనేది ఎదురు చూసుకుంటా కాలం గడుపుతున్నారు. మెయిన్గా ఈ ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ఫ్రెండ్ గ్యాదరింగ్స్లో ఏమవుతుందంటే ఒక్కళ్ళని టార్గెట్ చేసేసి వాళ్ళు ఏదో చిన్నప్పుడు ఏదో చేసి ఉంటారు లేదా మామూలు ప్రెజెంట్గానే ఏదో చేస్తుంటా అంటే దాని మీద ఫోకస్ చేస్తాం. అదేమవుతుందంటే మనకి బాగానే ఉంటుంది జోక్గా టైంపాస్ లాగా, బట్ వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి. ఒకవేళ ఈగో హర్ట్ అయినా లేకపోతే వచ్చిందే క్రాంకీగా ఉన్నా కానీ రివర్స్ అయ్యారు అనుకోండి, టోటల్గా పర్పస్ దెబ్బతింటుంది. అట్ ద సేమ్ టైం వచ్చిందే ఎన్వైరన్మెంట్ మొత్తం నెగిటివ్గా మారిపోతుంది. ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ తీసుకోండి. మనం చిన్నప్పుడు ఎలా పెరిగాము, ఏమి ఎంజాయ్ చేసాము అని చెప్పేసి అని చెప్పుకోవటానికి బోల్డ్ అనే మెమరీస్ ఉంటాయి. అదే కాకుండా ఈ రోజు వరకు కూడా మనం ఏమి అచీవ్ చేసామనేది షేర్ చేసుకోవటానికి అసలు టైం చాలదు కదండి. దాని మీద కాకుండా నెగిటివిటీ అనేది అసలు ఎత్తుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి. ఏ టాపిక్ అయినా సరే 10 మంది 10 విధాలుగా ఆర్గ్యూ చేసేలాంటి సెలెక్ట్ చేసుకోబాకండి. ఈ గ్యాదరింగ్ ముగించేటప్పటికి కొత్త కొత్త మెమరీస్తో ఇంటికి వెళ్ళి చేరాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మనతో అందరూ చక్కగా కలిసిమెలిసి ఉండాలి అని చెప్పంటే మాత్రం ఇది ఫాలో చేయండి. ఓం నమః శివాయ.